brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రభాకర్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు గత 2-3 రోజులుగా హాట్ టాపిక్ గానే మారింది. మరి జడ్చెల్లి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని ఫైల్స్ కూడా పట్టుకొని వచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఫైల్స్ లో ఏముంది, అసలు ఏం జరుగుతుంది? కవర్స్ లో ఉన్నవి ఆ కవర్స్ చాలా తెచ్చినట్టు తెలుస్తుంది. వాటిలో ఉన్నాయి ఫైల్స్ అనుకోవచ్చా, లేదంటే ముఖ్య నేతలపై కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఎగ్జాక్ట్లీ అనిరుద్ధ్ ఎంసీహెచ్ఆర్లోకి ఎంటర్ అయ్యే క్రమంలోనే మనమే అడిగే ప్రయత్నం చేసాం, ఏం ఫైల్స్ తీసుకొచ్చారు, ఎందుకు సిఎల్పి మీటింగ్కి ఫైల్స్ తీసుకొచ్చారని మనమే అడిగే ప్రయత్నం చేసాం. కాకపోతే ఆయన ఆన్సర్ చేయలేదు. ఫైల్స్ మాత్రం తీసుకొచ్చారు, డాక్యుమెంట్ ఎవిడెన్స్లో మొన్న జరిగిన సీక్రెట్ మీటింగ్కి సంబంధించి. అది సీక్రెట్ మీటింగ్ కాదు అనేది అయితే ఎమ్మెల్యేలతో పాటు అనిరుద్ధ్ కూడా చెప్తున్నారు. ఐటీసీ కోనేరులో కేవలం డిన్నర్ మీటింగ్ మాత్రమే కలిసాం 8 మంది ఎమ్మెల్యేలం అనేది అనిరుద్ధ్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే సీక్రెట్ మీటింగ్కి సంబంధించి, ఈ ఎమ్మెల్యేల మీటింగ్కి సంబంధించి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అతనికి ఉన్న మంత్రితో ఉన్న గ్యాప్ ఏంటి అనేది ప్రధానంగా చర్చిస్తున్నారు. సో అది ఒక 5 నిమిషాల టైం తనకు కేటాయిస్తే దీప్దాస్ మున్షితో పాటుగా సీఎంకు వివరిస్తానని అనిరుద్ధ్ చెప్పారు. 5 నిమిషాల టైం కూడా అడిగారు. సో ప్రతిదీ కూడా ఎవిడెన్స్ రూపంలో తనకు జరిగిన గ్యాప్ ఏదైతే ఉందో, తను ఎక్కడైతే అసంతృప్తి చెందాడో దానికి సంబంధించిన వివరణను ఇచ్చే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దీప్దాస్ మున్షి పీసీసీ చీఫ్ అట్లాగే సీఎంతో మాట్లాడడానికి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది. తాను ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడో చెప్పే అవకాశం అయితే ఉంది. ఇక ఎమ్మెల్యేలు చెప్తున్న విషయం, అనిరుద్ధ్ వాదంతో తమకు సంబంధం లేదు, కేవలం మేము డిన్నర్ మీట్కి వెళ్ళామని మాత్రమే ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలకు కొంత గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు, ఇన్ఛార్జ్ మంత్రులతో, ప్రతి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులతో కొంతమంది ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, ఆ గ్యాప్ని ఏ రకంగా సెట్ చేసుకోవాలి. సీఎం మొన్న ICCCలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పారు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ మంత్రులకు మధ్య గ్యాప్ ఉండొద్దు. రాబోయే 2 ఎలక్షన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ 2 ఎలక్షన్స్లో కూడా ఇద్దరు సమానంగా నడిస్తేనే, ఆ కోఆర్డినేషన్తో వెళ్తేనే పార్టీ అనేది సక్సెస్ అవుతుంది. సో అట్లాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలనేదైతే సీఎం చెప్పారు. సో ఈ రోజు కూడా అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించే అవకాశం ఉంటుంది. సీక్రెట్ మీటింగులు కానీ, లేకపోతే ఇట్లాంటి పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితి తీసుకురావద్దు అని సీఎం పీసీసీ చీఫ్ కూడా చెప్పే అవకాశం ఉంది. తీర్మార్ మల్లన్న ఇష్యూ పైన కూడా కొంత పార్టీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. నిన్న ఎట్లా షోకాజ్ నోటీసులు ఇదివరకే అందుకున్న నేపథ్యంలో, సో దానికి సంబంధించి ఫ్యూచర్లో ఏం చేయాలి, పార్టీకి డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.